అయితే చతుర్దశి రోజు 24 గంటల్లో మరి అభిషేకం చేస్తే కూడా మంచిది అంటారు. ఏ సమయంలో చేస్తే దాని యొక్క ప్రాముఖ్యత? ముఖ్యంగా చెప్పారండి. ఇందులో రకరకాలు మనం ఒకసారి అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు మళ్ళీ తెల్లారి లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. రాత్రంతా కూర్చొని అభిషేకం చేయటం వారికి కుదరదు. వారు మామూలు నిత్య పూజలో పొద్దున్నే అభిషేకం చేసేసుకోవాలి శివరాత్రి నాడు. లేదండి మేము కాస్త సాధనాపరులం, మేము ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా రాత్రి కూడా చేయగలుగుతాము అనుకునేటువంటి వారు కరెక్ట్గా లింగోద్భవ సమయం అంటారు. రాత్రి 12 గంటలకి. ఈ రాత్రి 12 గంటల సమయంకి అటు 15 నిమిషాలు ఇటు 15 నిమిషాల లోపుగా మొదలు పెట్టుకొని 45 నిమిషాల పాటు చేసేటటువంటి ఈ శివాభిషేకము సమస్త భోగాల్ని ఇస్తుంది, సమస్త శివానుగ్రహాన్ని ఇస్తుంది, రోగాలు తీసేస్తుంది. మన యొక్క జాతకంలో అనేక రకాలైనటువంటి గండాలు ఉంటాయి. సింపుల్వి చేసుకోవాలి. 10 రకాల పళ్ళ రసాలు తెచ్చి భక్తి రసం కరువైతే వేస్ట్. నువ్వు ఎన్ని రసాలు తీసుకొచ్చే స్వామి మీద పైన నీ మైండ్ భక్తి రసం అనేటటువంటిది ఎప్పుడైతే కొరబడుతుందో ఈ పళ్ళ రసాలకి విలువలేదు. కాబట్టి భక్తితో ఉండండి, ఆ రోజంతా భక్తితో ఉండండి. ఆ భక్తితో ఉండి చేసేటటువంటి ఆ పంచామృతాలతో చేసే ఆ కొద్దిగా అభిషేకమైనా సరే ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకొస్తుంది.